ఇప్పుడు సీఎం రమేష్ బాధ ఏంది? ఆయన ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక ఎంపీ. ఆయన ఏమన్నాడు? రెడ్డిలు, వెలమలు, కమ్మలు ఇక వీలే పాలించాలా, బహుజనులు ఎవరు పాలించద్దా, బాపనోళ్ళు గాని, కోమటోళ్ళు గాని, మా యాదవులు గాని, మా గౌడ్లు గాని, మా ముదిరాజులు గాని, మా మునూరు కాపులు గాని, ఇంకా చాలా ఉన్నాయి, మా ఎస్టీలు గాని వీళ్ళు ఎవరు ఉండద్దా? మీ చెప్పు కింద, మీ కాలి కింద చెప్పులాగా ఉండాలా మిస్టర్ సీఎం రమేష్? సో ఈయన చేసే వ్యాఖ్యలు అంతే. అంటే రెడ్డిల పెత్తనమే నడవాలా, లేకపోతే చౌదరిలు వెలమల చేతిలోనే ఉండాలా అని చెప్పి వీళ్ళ బల్పు ముఖాలు, బల్పు మాటలు. సో ఇటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్ గా వీళ్ళు వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా? ఈ రోజున రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని 4th సిటీలో ఈయన కాంట్రాక్ట్ ఇచ్చినాడు? ఎందుకు ఇవ్వాలా? హెచ్సియు భూముల వెనకాల ఉన్నది కూడా సీఎం రమేష్ కాదా? కేటీఆర్ ఈ రోజున వచ్చి చెప్పిండని కాదు, కానీ ఇది వాస్తవమా కాదా? అప్పుడెప్పుడో కేటీఆర్ ఢిల్లీకి వస్తే ఇప్పుడు ఎందుకు ఆ విషయం చెప్తున్నావు? నువ్వేమైనా నీతిమంతుడువా? వచ్చినప్పుడే నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా. లేకపోతే ఎట్లనైతే వీళ్ళు ఫామ్ హౌస్ లో 4 ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ కుమ్మక్కై సిట్ వేసిందో ఫామ్ హౌస్ లో, మరి నువ్వు అప్పుడు లైవ్ పెట్టేది ఉండే, కేసు ఇట్లా సీక్రెట్ గా కెమెరా పెట్టేది ఉండే, కేటీఆర్ మాట్లాడే మాటలు మొత్తం బహిరంగంగా అందరు వింటుండే కదా. దొంగలు పడిన 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఇప్పుడు సీఎం రమేష్ పేరు బయటికి రాగానే ఈయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి సీసీ కెమెరా ఫుటేజ్లు బయట పెడతానే, పెట్టురా బయట పెట్టు, మేము ఎదురు చూస్తున్నాం.